ముందరగా కుక్కర్లో జామాకులు కందగడ్డ వేసి ఉడికించుకోవాలి. 1 విజిల్కి ఈ విధంగా ఉడుకుతుంది. తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత పసుపు ఇంగువ వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేయాలి. కరివేపాకు, కొంచెం కచ్చాపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తొక్క తీసుకున్న కందగడ్డ ముక్కలు వేయాలి. ఈ విధంగా కందగడ్డ ముక్కలు 10 మినిట్స్ వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గాలి. ఈ తర్వాత ఈ ముక్కలు మగ్గిన తర్వాత మళ్ళీ 10 మినిట్స్ తర్వాత కారం వేసుకొని మగ్గించుకోవాలి. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఉడుకుతుంది. దింపే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం, అంతే. కందగడ్డ పులుసు రెడీ.